సో మనం చూసాం కదా నిన్న నైట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడించే సమయంలో ఇక్కడ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి కింద పడి ఇక్కడ చనిపోవడం జరిగింది. పక్కనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారంట. సో వాళ్ళతో వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో పైన ఒక మెయిన్ వైర్ ఉంది. సో ఆ మెయిన్ వైర్ కూడా ఇంకా అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి ఆయన దూకితే ఆ మెయిన్ వైర్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. సో ఈ మృతులు అయితే చాలా అనుమానాలు అయితే ఉన్నాయి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. సో వాళ్ళతో కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. గుడ్డ అని తెలియకుండా ఎలా పోర్ట్రేట్ చేస్తారు పబ్లిక్ లో. ఐ నీడ్ దట్. అంటే బయట ఏమన్నారంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొట్టారని చెప్తున్నారు. నిజమేనది? కొట్టుంటే అక్కడ తను ఒక్కడు ఉండడు కదండి. దేర్ విల్ బి అన్ గ్యాంగ్. ఒక్కరని ఉండాలి కదా. 20 మెంబర్స్ ఉన్నారంట. 20 మెంబర్స్ ఉన్నారంట. అంటే మీ అనుమానం ఏంటి? వాళ్ళు ఇప్పుడు 20 మెంబర్స్ కొట్టి చంపేస్తారా లేకపోతే పోలీసులు కొట్టారా అదే గోడ మీద దూకాడా? అది నాకు తెలీదు. అదే అయిపోయింది. ఫినిష్ దట్స్ ఇట్. మీడియా పర్సన్ గురించి తెలియకుండా ఎలా పోర్ట్రేట్ చేస్తాడు? దట్ టు వెంకటేష్. ఐఎమ్ పాయింట్ అవుటింగ్ ద నేమ్ ఆల్సో. వెంకటేష్ ఎలా పోర్ట్రేట్ చేస్తాడు? నేను కాల్ చేసి మాట్లాడితే అతను పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటున్నారు. పోలీస్ వాళ్ళ పేరు చెప్పమన్నప్పుడు దే షుడ్ స్పీక్ అవుట్, రైట్? దే షుడ్ సే ద నేమ్. వై దే ఆర్ నాట్ సేయింగ్ ద నేమ్? ఫోన్ కట్ చేసేసాడు. ఫోన్ చేశాను, ఫోన్ కట్ చేశాడు అతను. పోలీస్ పర్సన్ నేమ్ అడిగినప్పుడు పోలీస్ పర్సన్ నేమ్ చెప్పాలి. ఇఫ్ ఈస్ అన్ గుడ్ రైటర్, ఈస్ అన్ గుడ్ సోషలిస్ట్, ఈ షుడ్ సే ద నేమ్. బికాస్ ఐఎమ్ ద లూజర్ హియర్. ఎలా చేస్తారు అలా? అంత కావాలంటే రికార్డింగ్ కూడా ఉంది ఫోన్లో నా దగ్గర. ఎవరైతే రాశారో మా హస్బెండ్ గురించి బ్లండ్ గా అతనితో మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంది నా దగ్గర. వినిపిస్తారా మాకు? చూసాం కదా వెబ్ న్యూస్లో ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో సీనియర్ రిపోర్టర్ వెంకటేష్ అని అతను ఎటువంటి పరిజ్ఞానం లేకుండా ఎటువంటి విషయం తెలుసుకోకుండా వాళ్ళ హస్బెండ్ మీద చాలా చెడు రాతలు రాశారని వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడైతే రికార్డింగ్ ఉందో ఆ రికార్డింగ్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. వెలుగు న్యూస్ వెంకటేష్ అండి, రైటర్. అవునండి సార్, మీరు నిన్న రాశారు కదా ఒక పేపర్ లో, ఒక అతను పేకాట ఆడి పోలీసులకి పట్టుకుంటారని చెప్పి బిల్డింగ్ నుండి కింద పడ్డారని చెప్పి రాశారు కదా. మీరు మా హస్బెండ్ తో కూర్చొని పేకాట ఆడారా? అమ్మా మేము ఆయన ఆడినట్టు రాయాలి. అతను ఆడినట్టు రాయలేదు అంటున్నాడు. బట్ దాంట్లో పేకాట ఆడుతూ పట్టుపడ్డా అని ఉంది. ఆడినట్టు రాయలేదు మేము. మరి ఏం రాశారు? అక్కడికి పోతే పోయినట్టుగా రాసినాం. ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. సరే సరే. ఇప్పుడు మీరు అపాలజైజ్ చేస్తారా? రాసినట్టు ఆడినట్టు అని చెప్పి ఉంటే వచ్చి ఇక్కడికి. అమ్మా మేము మా సొంతంగా మీకేమైనా దుష్కరం ఉండదు. కాదు, మీరు కూర్చొని ఆడారా మా హస్బెండ్ తోట? చెప్పండి ఫస్ట్ క్లారిటీగా. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మాకు పోలీసు వాళ్ళు ఇచ్చారమ్మా. కెన్ యూ గివ్ మీ ద పోలీస్ నేమ్? ఇప్పుడు మీరు అట్లా అడిగితే బాగుండదు. పోలీస్ నేమ్. హలో చెప్పండి. మేము మీకు పైన దుష్మనా అమ్మా? మీ ఆయన మధ్య దుష్మనా అన్నారు కదా, పోలీస్ నేమ్ చెప్పండి. అవునమ్మా, పోలీసు వాళ్ళు చెప్తే రాసిన మాకేమన్నా దుష్మన్ ఉంటుందమ్మా? పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, తన పేరు చెప్పండి. పోలీస్ ఎస్ఐని అడగండి పోయి. మరి మీకు తెలియకుండా ఎట్లా రాస్తారు? పోలీస్ రాస్తారు. పోలీసు వాళ్ళు చెప్పారు రాసిన మాత్రం గొడవ పడద్దమ్మా దయచేసి. హలో, మేమేం గొడవ పడట్లేదు. జస్ట్ వీఆర్ ఎంక్వైరింగ్, దట్స్ ఇట్. మీరు ఎట్లా రాస్తారు? ఓకే ఓకే అమ్మా. ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా ఒక పర్సన్ ఎట్లా బ్లేమ్ చేస్తారు? అమ్మా Do you also have a family కదా? You don't have a family, you don't have a kid. మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే సారీ అమ్మా. సరే సరే అమ్మా, సారీ. న్యూస్ ఇన్ ద పేపర్. ఓకే ఓకే. హస్బెండ్తో పాటు ఎవరైతే ఉన్నారో 20 మంది గ్యాంగ్ అని చెప్తున్నారు కదా, ఆ గ్యాంగ్లో ఎవరైనా మళ్ళీ ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి? ఎవరైనా వచ్చారు అడిగారా మరి? సేమ్ అదే, పోలీసులు వచ్చారు, అక్కడ కూర్చున్నాడు, పడ్డాడు, అంతే. కదా సార్, ఎవరికైనా దెబ్బలు తాకాలి కదా. క్యాచ్ అవ్వలేదు. నా పిల్లగానికి అప్పుడే 10 నిమిషాల ముందు పోయిన పిల్లగానికి నా పిల్లగానికి పోలీసు చేంజ్ చేస్తున్నాడు. ఒక పర్సన్ మా హస్బెండ్ పడ్డాడు కింద. పోలీస్ ఆ బాడీని వదిలేసి అయితే వెళ్ళాడు కదా. ఎట్లా వెళ్ళిపోయాడు? పోలీసు వెళ్ళిపోయినారు, బాడీ కింద పడగానే పోలీసు వెళ్ళిపోయినారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఎట్లా వెళ్ళిపోతారు పోలీసులు? దే డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా వెళ్ళిపోతారు? అది చేసుంటే, మిస్టేక్ చేసుంటే ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ టు ద హాస్పిటల్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు ఎంక్వైరీ. ఎలా వదిలేసి వెళ్తారు? నువ్వు హోల్ లాలపేట ఆల్సో. ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉన్నా జస్ట్ ఐ విల్ అపాలజైజ్ టు హిమ్. ఎస్, చెప్తున్నాను కదా, అతను ఎలా రాశాడో నాకు కావాలి. అతను ఏం చెప్తున్నాడు? పేకాట ఆడినట్టు నేను రాయలేదు అంటున్నాడు. కానీ న్యూస్లో చూడండి మీరు, పేకాట ఆడుతూ అనేసి వచ్చింది. హౌ? ఐ నీడ్ దట్. ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి? నాకు న్యాయం ఏంటి? మా హస్బెండ్ ఐఎమ్ లూజర్, దట్స్ ఇట్. కానీ ఎలా బ్లేమ్ చేస్తారు? పర్సన్ నేమ్ బ్యాడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ ఎట్లా చేస్తారు? అతను మళ్ళీ వీడియో చేసి
పెడతాడా? అలా పెట్టిన పీపుల్ విల్ యూ దెన్ వాట్ యూ కెన్ డూ? చెప్పండి. ఇప్పుడు అందరిలో అయితే నా హస్బెండ్ లేకున్నా అతను బ్యాడ్ నేమ్ అయితే వచ్చేసింది కదా. ఎలా? ఆ వెంకటేష్ అనే పర్సన్ గుడ్ పర్సన్ అయితే మళ్ళీ నీకు కాల్ కట్ చేయాల్సింది, నీకు చేసిన అతను చేయాల్సింది. వై డిడ్ నాట్ కాల్? అతనే కట్ చేశాడు. పోలీస్ నేమ్ అడిగితే అతనే కట్ చేశాడు. మళ్ళీ ఎందుకు నాకు కాల్ బ్యాక్ చేయలేదు? అతని మిస్టేక్ లేకపోతే. నేను అన్నాను మీరు ఒకసారి వీడియో చెక్ చేసుకోండి, మీరు ఏం రాశారు అంటే ఓకే అన్నాడు, కట్ చేసేసాడు. ఎలా తెలిసింది ఆ ప్లేస్లో చనిపోయారని మీ ఫ్రెండ్స్ చెప్పారా లేకపోతే పోలీసులు చెప్పారా? అన్నాను కదండి, మా రిలేటివ్స్ లాలపేట లైన్లో ఉంటారు, అక్కడ చూసిన మీ మడిది అలా అక్కడ పడిపోయాడు అనేసి అంటే వీళ్ళు మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఇన్ఫార్మ్ చేసి పిన్ని బాబాయ్ ఇంట్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, ఏమో అయిందంట అంటేనే మాకు తెలుసు. అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. అప్పటి వరకు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ లేకుండా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంటాయి, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా. మాకు ఒకవేళ మా రిలేటివ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము ఏమనుకుంటాము, యూ హ్యావ్ రీచ్ ద హోమ్ అనేసి అనుకుంటాం. ఎలా ఇప్పుడు ఫ్రెండ్స్ అదే నేను ఇందాక రాగానే అడిగాడిగా మీ భర్త అనుమానాల మీద ఏమన్నా మీ భర్త మృతి మీద ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అని అడుగుతాను నేను. చనిపోయిన అతన్ని నేను మళ్ళీ ఎవరిని బ్లేమ్ చేసినా నేనేం చేయలేను. ఐఎమ్ నాట్ బ్యాడ్ పర్సన్ టు బ్లేమ్ అదర్స్. కానీ నాకు కావాల్సింది ఏంటంటే రైటర్ ఎలా బ్లేమ్ చేస్తాడు నా హస్బెండ్ని, ఎలా పోర్ట్రేట్ చేస్తాడు పబ్లిక్లో, ఎలా తెలియకుండా ఎంక్వైరీ చేయకుండా ఎలా పోర్ట్రేట్ చేస్తాడు పబ్లిక్లో. అంటే మీరు లాలపేట మొత్తం ఎంక్వైరీ చేయండి సార్. ఒక బ్యాడ్ నేమ్ ఉంటే నేను ఆ వెంకటేష్ అన్న పర్సన్కి అపాలజైజ్ చేస్తాను. డన్, దట్స్ ఇట్. దే డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా వెళ్ళిపోతారు? అది చేసుంటే మిస్టేక్ చేసుంటే ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ టు ద హాస్పిటల్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు ఎంక్వైరీ. ఎలా వదిలేసి వెళ్తారు? హోల్ లాలపేట ఆల్సో ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉన్నా జస్ట్ ఐ విల్ అపాలజైజ్ టు హిమ్. ఎస్. ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి? నాకు న్యాయం ఏంటి? మా హస్బెండ్ ఐఎమ్ లూజర్, దట్స్ ఇట్. కానీ ఎలా బ్లేమ్ చేస్తారు? పర్సన్ నేమ్ బ్యాడ్ చేశారు, ఇప్పుడు దాన్ని కరెక్ట్ ఎట్లా చేస్తారు? అతను మళ్ళీ వీడియో చేసి పెడతాడా? దే డోంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఎట్లా వెళ్ళిపోతారు? అది చేసుంటే మిస్టేక్ చేసుంటే ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ టు ద హాస్పిటల్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు ఎంక్వైరీ. ఎలా వదిలేసి వెళ్తారు? హోల్ లాలపేట ఆల్సో ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉన్నా జస్ట్ ఐ విల్ అపాలజైజ్ టు హిమ్. ఎస్. కాల్ కట్ చేయాల్సింది, నేను చేసిన అతను చేయాల్సింది. వై డిడ్ నాట్ కాల్? అతనే కట్ చేశాడు. పోలీస్ నేమ్ అడిగితే అతనే కట్ చేశాడు. మళ్ళీ ఎందుకు నాకు కాల్ బ్యాక్ చేయలేదు? అతని మిస్టేక్ లేకపోతే. నేను అన్నాను మీరు ఒకసారి వీడియో చెక్ చేసుకోండి, మీరు ఏం రాశారు అంటే ఓకే అన్నాడు, కట్ చేసేసాడు. ఎవరైతే వినోద్ ఉన్నారో వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం చేశాము. సో ఆమె ఏమంటుందంటే ఎవరైతే వేటివ్ న్యూస్లో రాసిన రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ వెంకటేష్ అని అవుతున్నారో సో అతనికి ఏమీ తెలియకుండా అంటే అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ రాసిన రాతలు అయితే ఒక రకంగా ఉన్నాయి. ఆయనకైతే అపాలజీ చెప్పమని వెంకటేష్ గారిని కోరుతున్నాము. సో జరిగింది అయితే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇతనికి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సేమ్ గోడ మీద నుంచి పడ్డాడు, కింద దెబ్బలు దగ్గర చనిపోయాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సేమ్ అదే విధంగా చెప్తున్నారు. సో ఈ డెత్ మిస్టరీయా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చంపేశారా లేకపోతే పోలీసులు చంపేశారా అనేది ఇంకా తెలియాల్సింది. సో కెమెరామ్యాన్ ముఖేష్తో గోపి రెడ్డి, హైదరాబాద్.